మా అమ్మ గ్రేట్, చదివితేనే మీ ఫ్యూచర్ బ్రైట్ అన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తన తల్లి భువనేశ్వరి వల్లే తాను ఈ పొజిషన్లో ఉన్నానన్నారు లోకేష్. విద్యార్థి దశలో కష్టపడితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. విశాఖలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వస్తే తన తల్లి భువనేశ్వరి ఎలా స్పందించేవారో విద్యార్థులతో పంచుకున్నారు లోకేష్. చిన్నప్పుడు మీకు తక్కువ మార్కులు వస్తే మీ నాన్నగారు ఏం చేసేవారు? నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా నాన్నగారి పాత్ర లేదు, అంత మా అమ్మే. ఎందుకంటే నాన్న ఎప్పుడు రాజకీయాలు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ రాత్రి ఎప్పుడూ వచ్చేవారు. సో ఆయన రాత్రి 11:30, 12కి వచ్చేవారు. మళ్ళీ పొద్దున్న 5:30, 6ంటికి రెడీ అయ్యి వెళ్ళిపోయేవారు. సో నేను పడుకున్న తర్వాత వచ్చేవారు, నేను లేసే సమయానికి ఆయన వెళ్ళిపోయారు. సో నన్ను పెంచింది మొత్తం ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మా అమ్మ. తక్కువ మార్కులు వస్తే మా అమ్మ చితక బాధేది, మొహమాటాలు ఏం లేదు. సో నేను కూడా దొంగ పనులు చేశా. ఒకసారి రిపోర్ట్ కార్డు పైన మా అమ్మ సంతకం పెట్టేదానికి ట్రై చేశా, దొరికిపోయా. ఇంకా 2 గట్టిగా ఇచ్చింది. సో అమ్మ ఏం చేసినా ప్రేమ కోసమే కదా, మన మంచి కోసమే కదా. తన తల్లిదండ్రుల నుంచి ఏం నేర్చుకున్నారో విద్యార్థులకు చెప్పారు లోకేష్. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్. సో పొద్దున్న 5ంటికి లేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ టైంకి ఇంటికి రావాలి, మళ్ళీ స్పోర్ట్స్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ట్యూషన్ కానీ అన్నీ. ఆ డిసిప్లిన్. సండే కూడా వదిలిపెట్టేది కాదు మా అమ్మ నన్ను సరిగ్గా. తన కుమారుడి ప్రస్తావన కూడా తెచ్చారు లోకేష్. ఎవ్రీ సండే మా ఇంట్లో ఒక రౌడీ ఉన్నాడు. ఆ రౌడీ మా అబ్బాయి దేవాంశ్. వాడితే ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా. సో వారానికి ఒక 2-3 అవర్సే నేను ఆడేది. దానికన్నా ఎక్కువ టైం ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వట్లేదమ్మా. స్కూల్స్ ఎలా ఉన్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు, బిల్డింగ్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మెరుగుపరుచుతారు, దానిపైన మమ్మల్ని తోముతూ ఉంటారు. మాకు ఛాన్స్ ఇస్తే కొంచెం పడుకోవాలనుకుంటాం మంత్రులు, అంత తోమేస్తారు ముఖ్యమంత్రి గారు. బహుశా మీ టీచర్లు చాలా బెటర్, మిమ్మల్ని అంత తోమరు. మా టీచర్ మటుకు 2 పీకుతూ ఉంటారు. విద్యార్థులతో ఇంటరాక్ట్ సందర్భంగా గంటా శ్రీనివాసరావుతో సరదాగా మాట్లాడారు లోకేష్. మా తమ్ముడు అడిగాడు, గతంలో తమ్ముడే కదా మరి, చిన్నవాడు అంటే తమ్ముడే కదా మరి. ఓకే రైట్, కొడుకు మనవడు అనుకుందాం. క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు లోకేష్.